ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ల కడుపు మంట, చంద్రబాబు ఇంటి ముట్టడి. నమ్మించి గొంతు కోయటంలో బాబు రూటే వేరు. నాడు ఆశలు చూపించి నేడు కన్నీళ్లు పెట్టిస్తున్న చంద్రబాబు. ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేయటానికేనా ఈ ప్రయత్నాలు? తట్టుకోలేక చంద్రబాబు ఇంటి మీదకొచ్చిన ఆపరేటర్లు. ఏపీ ఫైబర్ నెట్ ను చంద్రబాబు తన మానస పుత్రిక అని చెబుతుంటారు. ఆ ప్రకారం చూస్తే అందులో పనిచేసే వాళ్ళంతా బాబు బిడ్డల కిందే లెక్క. ఇప్పుడు బిడ్డలు చంద్రబాబుకి ఎదురు తిరిగారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ చంద్రబాబు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ వెళ్లిన ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు సరాసరి ఉండవల్లికే వెళ్లారు. దీంతో ఉండవల్లి కరకట్టపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం ఏంటంటే 2017లో పేద ప్రజలకు తక్కువ రేటుకే టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏపీ ఫైబర్ నెట్ తీసుకువచ్చారు. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఈలోపే జగన్ ప్రభుత్వం వచ్చిపడింది. జగన్ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ సంస్థని నమ్ముకున్న ఆపరేటర్లు చితికిపోయారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు ఆపరేటర్లు. కానీ చంద్రబాబు చర్యలు ఊహాతీతం కదా. వచ్చి రాగానే ఆ సంస్థను బాగు చేయాల్సింది పోయి జిల్లాలో సర్వీస్ సెంటర్లను ఎత్తివేశారు. మరొక వైపు సెటప్ బాక్సులు రిపేర్కు వచ్చాయని వినియోగదారులు వాటిని పక్కన పడవేయటం మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు 10 లక్షలకు పైగా ఉన్న కనెక్షన్లు 5 లక్షలకి పడిపోయాయి. ఇప్పుడు కనీస సమాచారం కూడా లేకుండా ఆపరేటర్ల ఖాతాల నుంచి 5,000 రూపాయల నుంచి 50,000 వరకు కట్ చేస్తున్నారు. ఇదేందయ్యా అని అడగటానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను 3 సార్లు చొప్పున కలిశారు ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు. తండ్రి కొడుకులు ఓ అవునా అని అన్నారే తప్ప అయ్యో అనే మాట రాలేదు వారి నోటి నుంచే. చంద్రబాబు, చిన్నబాబు కనీసం పట్టించుకోకపోవటంతో నేరుగా చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే తన మానస పుత్రిక లాంటి సంస్థ ఉద్యోగులే చంద్రబాబు ఇంటి మీదకి వచ్చారంటే చంద్రబాబు ప్రభుత్వంపై మిగిలిన వర్గాల్లో ఎంత ఆగ్రహం ఉందంటారు. సో ఈ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డట్టేనంటోంది బీసీవై పార్టీ. ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ల సమస్యల్ని తీర్చి ఈ సంస్థను గట్టెక్కించకపోతే బీసీవై పార్టీ కూడా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.